అరిరే అరిరే మనసే అరిరే నీ వల్ల నాలోన. సో డెమో చూసారు కదండి. ఇప్పుడు ఈ విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నేను వాడిన ఫైల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. నేను వాడుతున్న KineMaster గురించి, KineMasterలో వస్తున్న వాటర్ మార్క్ గురించి కూడా చెప్తాను. తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు ఈ వీడియోని పూర్తిగా చూస్తే చాలా కొత్త విషయాలు అయితే నేర్చుకుంటారు. ఖచ్చితంగా చెప్తాను, ఓకేనా? వీడియోని ఫుల్గా చూడండి. చూసే ముందు ఒక లైక్ చేసి చూడండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. మీరు మీ సహాయం చేయండి లైక్ చేసి. కొత్త వాళ్ళైతే ఇలాంటి మంచి మంచి వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇప్పుడు క్రియేట్ చేసుకుందామా? KineMaster ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ పైన క్లిక్ చేయండి. 9:16 క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ ఎసెట్స్ ఒక ఆరెంజ్ కలర్ రెడ్ కలర్ ఇమేజ్ అనుకోండి. దీన్ని ఇది ఒకటి తీసుకొని దీని సైజ్ నియర్లీ 30 సెకండ్స్ కంటే ఎక్కువ పెట్టుకొని తర్వాత కట్ చేసుకుందాం. ఫస్ట్కి వచ్చేయండి. ఇప్పుడు లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. నేను మీకు ఒక ఫోటో ఫ్రేమ్ని ఇచ్చాను కదా, అది ఇక్కడికి తీసుకోండి. స్ప్లిట్ స్క్రీను పక్కన వైట్ బాక్స్. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ మనం తర్వాత చేంజ్ చేయాల్సి ఉంటుంది, అది గుర్తుంచుకోవాలని మనవి. సో ఇది చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి వచ్చాను. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేశాను. ఇప్పుడు మీరు ఎవరు ఫొటోస్ పెట్టాలనుకున్నారో వాళ్ళు అయితే 1 by 1 తీసుకుందాం. మీకు క్లియర్గా పెట్టి చూపిస్తాను ప్రతి ఒక్క ఫోటోని కూడా. ఒక ఫస్ట్ పిక్ని తీసుకున్నాను. 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేశాను, చిన్నగా చేశాను. కరెక్ట్గా ఈ ఫ్రేమ్లోకి పెట్టి అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ లెవెల్స్ పెంచాను. ఫోటోని క్లిక్ చేశాను. క్రాపింగ్ అనే బటన్లో దగ్గరికి క్రాప్ చేస్తున్నాను. ఇలా చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు చేసి ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక పిక్ని తీసుకోండి. చిన్నగా చేయండి, పైకి పెట్టండి. 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేయండి. కరెక్ట్గా ఇందులోకి అడ్జస్ట్ చేసుకోండి. ఫోటోని చిన్నగా పెద్దగా చేసి కొద్దిగా క్రాప్ చేసుకుందాం దగ్గరకి. మళ్ళీ కరెక్ట్ పాయింట్లో పెట్టండి. చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు చేసి ఫస్ట్కి రండి. లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. ఫోటోలు పెట్టిన తర్వాత అక్కడ ఉన్న వాటర్ మార్క్ గురించి అయితే మాట్లాడతాను. అప్పటి వరకు దాని గురించి చెప్పాల్సిన పని లేదు. 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ కరెక్ట్గా ఈ ఫ్రేమ్లోకి పెట్టండి. ఇలా పెట్టేసి క్రాపింగ్లో దగ్గర క్రాప్ చేయండి. ఇలా చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. అండ్ లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మళ్ళీ ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో ఒక మంచి పిక్ని తీసుకోండి, చిన్నగా చేయండి, ఇక్కడ పెట్టండి. 3 డాట్స్ సెండ్ టు బ్యాక్ చేయండి, చిన్నగా చేయండి. క్రాపింగ్లో దగ్గర క్రాప్ చేసుకోండి. బాగుంది. చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఓకే, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. ఇక మనం టెక్స్ట్ రాసుకుంటూ వెళ్దాం. 1 by 1 అయితే మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి లేయరు టెక్స్ట్. ఓకే, ఈ టెక్స్ట్లో నేను ఏం చేస్తానంటే ఒక ఎమోజీ తీసుకుంటాను. ఒక 2 ఎమోజీలు తీసుకుందాం. ఇదొకటి ఇలా తీసుకొని కొంచెం పెద్దగా చేసి ఇక్కడ పెడుతున్నాను. ఇలా పెట్టేశాను. కొంచెం పైకి చివరి పట్టుకొని ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి లేయరు టెక్స్ట్ ఇక్కడ ఏదో ఒకటి రాయండి, మీ ఇష్టం. నేనైతే ఎవ్రీథింగ్ అని రాశాను. ఇలా రాసి ఇలా పైకి పెడుతున్నాను ఎవ్రీథింగ్ని. ఫాంట్ అనే ఆప్షన్లో పైన ప్లస్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మన ఫోన్లో ఉన్న మెమరీ కార్డ్ ఓపెన్ అవుతుంది. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఫోల్డర్లోకి వెళ్ళి డాన్సింగ్ అని ఉంటుంది, అది ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. అది లిస్ట్లో మై ఫాంట్స్లో లిస్ట్లోకి వస్తుంది, చూసుకోండి. లిస్ట్లోకి వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని పైన రైట్ మార్క్ ఇలా వస్తుంది ఫాంట్ స్టైలు. ఓకే, ఇలా పెట్టుకోండి. పెట్టిన తర్వాత చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు చేసి ఫస్ట్కి రండి. మళ్ళీ లేయరు టెక్స్టు, మళ్ళీ ఎమోజీస్, ఒక హార్ట్ సింబల్ చాలు, ఒక హార్ట్ సింబల్ చాలు. కొంచెం పెద్దగా చేసి పైకి పెట్టండి, ఇలా పైకి జరపండి. ఇలా జరిపేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు చేసి మళ్ళీ లేయరు టెక్స్ట్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే బ్యూటిఫుల్ అని రాయండి. ఓకే చేయండి. తీసుకొచ్చి ఇక్కడికి పెట్టండి. ఇలా కొంచెం ఇది హార్ట్ సింబల్ చిన్నగా చేసుకుందాం. ఇలా పైకి పెడదాం. చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా చేసి ఫస్ట్కి రండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మీ ఫోన్లో ఉన్న ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్లో ఇక్కడ సెర్చ్లో పిక్సెల్ ల్యాబ్ అని సెర్చ్ చేయండి. పిక్సెల్ ల్యాబ్ అని సెర్చ్ చేయండి. పిక్సెల్ ల్యాబ్ సెర్చ్ చేస్తే ఇక్కడ మీకు పిక్చర్ ఎడిటర్ అని ఒక యాప్ వస్తుంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి, క్యాన్సిల్ చేయండి. ఇలాంటి ఒక స్క్రీన్ వస్తుంది. ఈ టెక్స్ట్ కానీ ఇక్కడ మీకు లేకపోతే పైన ప్లస్ టెక్స్ట్, ఈ టెక్స్ట్ తీసుకొని చివరి పట్టుకొని పెద్దగా చేయండి. మీకు టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ ఉంటే ఇన్స్టాగ్రామ్ నేమ్ రాయండి. ఓకే రాసాను, ఓకే చేశాను. ఇలా చిన్నగా చేశాను.
చేసి ఇక్కడ ప్లస్ ఫ్రమ్ గ్యాలరీ, మన గ్యాలరీ ఓపెన్ అవుతుంది. నేను మీకు టెలిగ్రామ్ లోగో ఇచ్చాను కదా, మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఫోల్డర్లోకి వెళ్ళి ఆ టెలిగ్రామ్ లోగోని తీసుకోండి. ఇలా ఓకే చేయండి, చిన్నగా చేయండి, చిన్నగా చేసి ఇక్కడికి పెట్టండి. కొద్దిగా పెట్టి ఈ టెక్స్ట్ని క్లిక్ చేసి టెక్స్ట్లో ఏలో పైన క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. ఫాంట్ అనే ఆప్షన్ ఉంటుంది. మై ఫాంట్స్లోనే మీకు నచ్చిన ఒక స్టైల్ తీసుకోండి. ఫాంట్ కింద వెళ్ళండి, ఏ పైన క్లిక్ చేసి కింద వెళ్తే మీకు షాడో అని వస్తుంది, ఆన్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ లోగోని క్లిక్ చేసి ఈ గేర్ ఐకాన్ క్లిక్ చేసి కిందకి వెళ్ళండి, షాడో అని వస్తుంది, షాడో ఆన్ చేయండి. చేసి కరెక్ట్గా ఈ ప్లేస్లోకి అడ్జస్ట్ చేయండి. ఇది చేసిన తర్వాత కింద లేయర్ సింబల్ క్లిక్ చేసి ట్రాన్స్పరెంట్ చేయండి. చేసి పైన సేవ్ సింబల్, సేవ్ యాజ్ ఇమేజ్, సేవ్ టు గ్యాలరీ, మన ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. ఒక యాడ్ ప్లే అయింది, యాడ్ని నేను స్కిప్ అంటే మినిమైజ్ చేసేసి క్లోజ్ చేస్తాను. ఓకే రైట్, పిక్చర్ ఎడిటర్. ఇప్పుడు KineMasterలోకి వచ్చాను, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇప్పుడు నేను ఇచ్చిన ఈ యొక్క మీరు క్రియేట్ చేసుకున్న ఈ పిక్సెల్ ల్యాబ్లో ఈ లోగోని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. ఇలా పెట్టి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మీకు కావాలితే మీ ఇన్స్టాగ్రామ్ మెన్షన్ చేయొచ్చు. లేయరు టెక్స్ట్ ఏం లేదు, ఇన్స్టా అని రాయండి. ఇన్స్టా అని రాసి స్పేస్ ఇచ్చి ఒక 2 డాట్స్ పెట్టి స్పేస్ ఇచ్చి మీ ఇన్స్టాగ్రామ్ ఐడి రాయండి. ఇక్కడ రాసి ఓకే చేయండి. చేసి చిన్నగా చేయండి, చిన్నగా చేసి ఇక్కడికి పెట్టి ఫాంట్ అనే ఆప్షన్లో ఆండ్రాయిడ్లో రోబోటో బోల్డ్ అని ఉంటుంది, సెలెక్ట్ చేసుకోండి. రైట్ మార్క్ ఇలా వస్తుంది. ఇది చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు చేసి షాడో అనే ఆప్షన్ ఉంటుంది, కిందకి వెళ్తే షాడో ఆన్ చేయండి. అంతే చాలు. ఓకే రైట్, ఇప్పుడు ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేసి మీడియాను క్లిక్ చేయండి. నేను ఇచ్చిన స్నో పార్టికల్స్ వీడియోని మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే స్ప్లిట్ స్క్రీన్, పక్కన వైట్ బాక్స్. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి, బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అనే ఆప్షన్ ఆన్ చేయండి. దీనికి ఇది స్నో వీడియోని క్లిక్ చేసి మిక్సర్లో ఆడియో ఖచ్చితంగా తీసేయండి, అది గుర్తుంచుకోండి. ఓకే, ఫస్ట్కి రండి. ఇప్పుడు 30 సెకండ్స్ వరకు వద్దాం. ఈ 30 సెకండ్స్ వరకు వచ్చి కరెక్ట్గా టాప్లో ఉన్న ఇది క్లిక్ చేసి రెడ్ కలర్ ఇమేజ్ని సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ అయింది కదా. మళ్ళీ ఈ రెడ్ కలర్ ఇమేజ్ని క్లిక్ చేసి కలర్లో బ్లాక్ కలర్కి జరపండి దీన్ని ఇలా. ఓకే, ఫుల్ బ్లాక్కి జరపండి. జరిపి ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేసి మీడియాని క్లిక్ చేయండి. నేను ఇచ్చిన బోర్డర్ ఇమేజ్ని మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. బోర్డర్ ఇమేజ్ రైట్ ప్లస్ ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వచ్చింది. స్ప్లిట్ స్క్రీన్, పక్కన వైట్ బాక్స్. ఇదే క్లిక్ చేసి చివరి పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి, లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. నేను మీకు ఒక సాంగ్ వీడియో ఇచ్చాను కదా, ఆ సాంగ్ వీడియో ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ఇలా తీసుకొని కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది, క్లిక్ చేయండి. ఆడియో బయటకు వస్తుంది. ఇప్పుడు వీడియో ఫైల్ని క్లిక్ చేసి డిలీట్ చేసేయండి. లెఫ్ట్ సైడ్లో డిలీట్ సింబల్, డిలీట్ అయిపోతుంది. అక్కడ సాంగ్ వరకు ఉంటుంది. ఇప్పుడు ప్లే చేయండి. చూడటానికి చాలా చాలా బాగుంది. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే. కపుల్స్ అయినా బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ప్రొసీజర్ ఒకటే, ఫొటోస్ మాత్రమే మారుతాయి. నెక్స్ట్ వచ్చేసి పైన మీకు KineMaster వాటర్ మార్క్ కనపడుతుంది కదండి, ఇది సేవ్ చేశాక ఉండదు. నేను ఇచ్చే KineMasterకి అయితే ఉండదు. మీరు ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ చూపిస్తుంది, సేవ్ చేశాక చూపిస్తుంది. కానీ నేను ఇచ్చే KineMaster కానీ మీరు వాడుతుంటే మీ దగ్గర ఉంటే ఇక్కడ ఎడిట్ చేసేటప్పుడు KineMaster అని చూపిస్తుంది, కానీ సేవ్ చేశాకైతే మీ ఫోన్లో అయితే ఉండదు. మీకు అది కూడా చూపిస్తాను సేవ్ చేసి. ఓకే, టాప్లో సేవ్ పైన క్లిక్ చేశాను. మీకు నచ్చిన క్వాలిటీలో పెట్టుకొని బిట్టెడ్ సెకండ్ కంటే ఎక్కువ పెట్టుకొని 30 ఫ్రేమ్స్ పెట్టుకొని సేవ్ వీడియో. ఇది సేవ్ అయ్యాక ఈ వీడియోని మీకు చివరి ఉందో లేదో చూపిస్తాను. అంతకంటే ముందు ఏంటంటే మీకు KineMaster కావాలని అడుగుతున్నారు కదా, KineMaster నేను వాడుతున్నది 7.1.03 అండి. చాలా చాలా బాగుంది. మీకు కావాలంటే సేమ్ మీకు కావాలంటే ముందు మీ పాత KineMasterని డిలీట్ చేయాల్సి ఉంటుంది. తీసేసిన తర్వాత మీకు డిస్క్రిప్షన్లో ఈ వీడియో డిస్క్రిప్షన్లో KineMaster టాప్ 23 సెట్టింగ్స్ అనే వీడియో ఉంది. ఆ వీడియోని ఓపెన్ చేయండి. KineMaster 2023 సెట్టింగ్స్ గురించి చెప్పాను చూడండి, కొత్త సెట్టింగ్స్ తెలుస్తాయి మీకు. అదే వీడియోలో కంటిన్యూ చేస్తుంటే మీకు KineMaster ఎక్కడ దొరుకుతుంది, ఎలా డౌన్లోడ్ చేసుకుంటారు అని డీటెయిల్డ్గా చెప్పాను. ఒక్కసారి ఆ వీడియోని చూడండి, మీకు అయితే హెల్ప్ అవుతుంది, యూస్ అవుతుంది. ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఓకేనా, ఆ వీడియోని ఒక్కసారి చూడండి, లింక్ అనేది డిస్క్రిప్షన్లో పెట్టాను. ఓకే, ఇప్పుడు సేవ్ అయిపోయింది. మినిమైజ్ చేసుకున్నాను. నా ఫోన్లో ఉన్న గ్యాలరీ ఓపెన్ చేసుకొని KineMaster ఫోల్డర్ ఓపెన్ చేసి ప్లే చేశాను. చూడండి, వాటర్ మార్క్ ఎక్కడా లేదు, ఎంత చక్కగా ప్లే అవుతుంది, ఎంత నీట్గా ఉందో. చూడటానికైతే సూపర్ ఉంది అనుకోవచ్చు. ఓకేనా, ఇది వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.